ఏదేమైనా అప్పట్లో మీరు తిరుగులేని అందం. మరి చాలా మంది మీ మీద మనసు పారేసుకున్న వారు ఉండుంటారు. సహజమని సమర్థించే ఇండస్ట్రీ వారు కూడా చూశారు. అంటే వారితో మాట్లాడినప్పుడు కూడా సహజం ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు స్పందన కలగకుండా ఉంటుందనేసి. కానీ మీరు మాత్రం గీత గీసి అందరినీ దూరం ఉంచేసారు. ఉంటుంది ప్రతి ఇప్పుడు ఆ గ్లామర్ అనేది లేకపోతే డ్రీమ్ గర్ల్ కదా. అబ్బో జమున్ లాంటి పెళ్ళాం దొరికితే బాగుండే, అనుకునేవారు అందమైన అమ్మాయి దొరికితే బాగుండే అని. ఆ డ్రీమ్ గర్ల్ అందము యాక్టింగు అది లేకపోతే మరి ఇన్ని సంవత్సరాలు ఒక కళాకారిణిగా ఒక జమునే కాదు ఎవరి మీద అయినా అభిప్రాయం కలుగుతుంది. సో ఆ విధంగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత పుట్టిల్లు చిత్రంలో అవుట్ అండ్ అవుట్ నిజంగా మాట్లాడితే అంత చిన్న వయసులో ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. అప్పుడు ఏంటంటే నాకు వాయిస్ కల్చర్ లేదు. అత్తయ్య నన్ను కొట్టకత్తయ్య, అత్తయ్య కొట్టకు అనేది. అది అన్ఫార్చునేట్గా ఆ చిత్రం డబ్బాలు వెనక పంపించేశారు. ఆడకపోతే ఇంకేముంటుంది, వెళ్ళిపోదామని మూట ముళ్ళేసరి మేము దుగ్గిరాలో వచ్చేస్తాం. అప్పుడు హెచ్ఎం రెడ్డి గారు వద్దంటే డబ్బు సినిమా తీస్తున్నారు, జమునని సెకండ్ హీరోయిన్గా వేద్దాము అని చెప్పి కబురు పెట్టారు. జానకి రామారావు గారు హీరోయిన్. సో అది ఒప్పుకున్నాం. అది అట్లా ఫ్లాప్ అయింది.